హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్పకస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతారు. అసలు నిజంగా రోజా గారికి పవన్ కళ్యాణ్ గారి పేరెత్తే అర్హత కానీ అధికారం కానీ ఏమైనా ఉన్నాయా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా, రోజా గారు ఎక్కడా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసుకొని లేని అబద్ధాలు మాట్లాడి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా అవతల మీద మాట్లాడే రోజా గారు ఎక్కడా? అధికారం ఉన్నా లేకున్నా ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రజలకు మంచి చేయాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? రోజా గారి ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవడం వల్ల వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకి పడిపోయినందువల్ల ఆమె ఆ బాధను ఎట్లా చెప్పాలో తెలియక పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. మీకు దమ్ముంటే మీరు ప్రజలకు మంచి చేసేది ఉండే అధికారం ఉన్నప్పుడు. ప్రజలకు మంచి చేయకుండా చేసిన ప్రతి దానిలో స్కామ్ చేసుకుంటా ఆ ఆరోపణలు అన్నీ తీసుకుంటా చిత్తు ఓడిపోయిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా మీరు? పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ అన్నది రోజా గారు మీరు కాదు మాట్లాడాల్సింది, మీ జగన్మోహన్ రెడ్డి గారికి అడుగురు. గ్రామంలో కిలోలో కాదు టన్నుల్లో చెప్తారు మీకు పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ కోసం పవన్ కళ్యాణ్ గారి దమ్మేందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మీకు. రోజా గారు మీరు మీడియా ముందు రోజు నోరుంది అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవడు పట్టించుకోడు. ఆల్రెడీ మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. బట్ మీరు ఒకరు ఉన్నారని చెప్పి జనాలకు గుర్తుండాలి, ఆంధ్రప్రదేశ్కి తెలవాలని చెప్పి మీరు వస్తారు అంతే. మీకు కూడా తెలుసు జనాలు మిమ్మల్ని వదిలేసారని చెప్పి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అవసరం లేదని చెప్పి పబ్లిక్ డిసైడ్ చేసినాకనే మీకు 11 సీట్లు వచ్చినాయి. అయినా కూడా మీ పద్ధతిలో ఇంత కూడా తేడా లేకుండా గవే మీడియా ముంగటికి వస్తే మొత్తం ఏం తెలవకుండా కింద మీద తెలవకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడాలి, నోటుకు వచ్చినట్టు విమర్శలు చేయాలి. అట్లా విమర్శలు చేసి మీరు దిగుతారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ వాళ్ళ వెంట్రుకంత కూడా ఏం పోతలేదు వాళ్ళకి. మీరు పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద వెంట్రుకనే పీకమని చెప్పేసి మీరు మాట్లాడతారా? మీరు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఏమైందో చూసిరు కదా. ఇప్పుడు వెంట్రుకు పీకడాలు ఇవన్నీ మీరు చేస్తారేమో, పవన్ కళ్యాణ్ గారు చేయరు. పదవులు పీకుతారు పవన్ కళ్యాణ్ గారు. మీరు కాళ్ళ మీద వెంట్రులు పీకుతారా, నెత్తి మీద వెంట్రులు పీకుతారా, మీకు నచ్చింది మీరు పీక్కోండి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం పదవులు పీకుతారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసిరు. అది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ, పవన్ కళ్యాణ్ గారి దమ్ము. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికైనా సరే దమ్ముంటే రమ్మని చెప్పండి. మా జగన్మోహన్ రెడ్డి గారితో 155 సీట్లలో పోటీ చేయమని చెప్పండి. పోటీ 175 సీట్లు చేయాలా, 10 సీట్లలో చేయాలా, 20 సీట్లలో చేయాలా, 30 సీట్లు చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ పార్టీ విధి విధానాలు వాళ్ళకు ఉన్నాయి. ప్రతి పార్టీకి, మీ పార్టీకి ఎట్లా ఒక దిక్కుమాల పాలసీలు పాడైనాయో జనసేన పార్టీకి, టీడీపీ పార్టీ కూడా వాళ్ళకున్న పాలసీలు, వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. నువ్వు చెప్పినట్టో జగన్మోహన్ గారు చెప్పినట్టో చెయ్యరు అవతలళ్ళు. వాళ్ళ పార్టీకి వాళ్ళ ఓన్ డిసిజన్స్ ఉంటాయి, మీ పార్టీకి ఉన్నట్టు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కదా, మీరు పెట్టి ప్రకటించుకుంటారు కదా మీరు మీరు ఇదని చెప్పి. అట్లనే వాళ్ళు చేసుకుంటారు. మీరు చెప్పే అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారితో ఒంటరిగా పోటీ చేయాలన్నా, పొత్తుగా పోటీ చేయాలన్నా, ఎట్లా చేయాలనేది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ కాన్సెప్ట్. ఎండ్ ఆఫ్ ద డే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగాలనేదే వాళ్ళ కాన్సెప్ట్. నువ్వు దాని గురించి మాట్లాడాలి. మీరు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసి ఓర్వలేక ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు మంచివారు కాబట్టి అసలు మీ మాటల్ని ప్రజలే లెక్క చేస్తలేరు, మేమెందుకు లెక్క చేయాలని చెప్పి వదిలేస్తారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. టీడీపీలో ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఎక్కువ మీ గురించి ఏం మాట్లాడుకుంటలేరు. మీ గురించి మాట్లాడే టైం వేస్ట్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యే మాట్లాడతలేరు. బట్ మీరు మాత్రం నెలకు ఒకసారి జగన్ అన్న బయటకు వస్తాడు పరామర్శ యాత్ర అని చెప్పి. ఆ పరామర్శ యాత్రలో ఇంకో మంది ప్రాణాలు పోతాయి. ఇంకా ఆ యాత్రలు ఎందుకో, మంది ప్రాణాలు తీసుడు ఎందుకో, ఆ జనాల్ని రప్పించడం ఎందుకో, దేనికోసం మీ పరామర్శ? దేనికోసం? ఒక్కటన్నా మీరు చేసిన దానివల్ల ఇది ఒక మంచి జరిగిందని ఒక్కటి చెప్పారు మీరు? మీ జగనన్న పరామర్శ వల్ల కావచ్చు, మీ దానివల్ల దేనివల్ల అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అధికారం ఉన్నప్పుడు కావచ్చు, అధికారం లేనప్పుడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత మంచి జరిగిందని ఒక్కటి చూపారు మీరు? 5 ఏళ్ళు పరిపాలిస్తే రాష్ట్రాన్ని రావణ కష్టం చేసి, పెట్టుబడులు లేకుండా, రాజధాని లేకుండా, దిక్కులేని దివాలనే రాష్ట్రాన్ని చేసి ఇవాళ వచ్చి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా పిచ్చర్ అనుకుంటారా మీరు? వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎవరు కోటేయాలి, ఎందుకు కోటేయాలి అనేది వాళ్ళ క్లారిటీ ఉంది, అవగాహన ఉంది. ఇప్పుడున్న యువత అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంది, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంది, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంది, లోకేష్ గారు అంటే ఏంది అనేది ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. అంత క్లారిటీగా ఓట్లేసి 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా అసలు మీ గురించి మీరు ఏమో ఆలోచించుకుంటారో అనేది మీకు కూడా తెలియకపోవడం అనేది బాధాకరం. ఇప్పటికన్నా సరే మిమ్మల్ని ఎవడూ బదలం చేయాల్సిన లేదు, మీకు మీరే బదలం అవుతారు. ఇసంటే పనికి మళ్ళీ మాట్లాడి నీ ప్రెస్ మీట్ వల్ల కానీ
నీ ప్రెస్ మీట్ వల్ల ఇంత ఉపయోగమైన ఉందా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు? కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు మాట్లాడితే నీకు మైలేజ్ జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు. అట్లా మాట్లాడే జీరోకి వచ్చినావు. ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయిన నగరీలా? ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయిన నగరీలా? అట్లా మాట్లాడినందుకే కదా. మీ పార్టీలో మాటలలో తప్ప చేతలు చేసేటోళ్ళు ఎవ్వరూ లేరు. అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, 1% అని అసెంబ్లీలో నోటుకొచ్చినట్టు మాట్లాడినంత ఈజీ కాదు పని చేయాలంటే. ఇప్పుడు చూడు పోలవరం ఎట్లా పరిగెడుతుందో. కోడల నాని వచ్చి నేను ఓడిపోతే బూట్లు తుడుస్తా, రాజకీయాలు వదిలేస్తా అని చెప్పిండు. మరి ఇవాళ పత్తాకలేడు. దాని గురించి మాట్లాడు. అంబటి రాంబాబు కూడా ఇరిగేషన్ మినిస్టర్ చేసిండు. ఏం చేసినావు ఆ పోలవరానికి అని చెప్పి ఆయన అడుగు. మొన్నటిదాకా నువ్వే ఉన్నావు కదా పోలవరానికి మినిస్టర్గా. మన హయాంలో నువ్వేం చేసినావు పోలవరానికి? నువ్వు చేసిన కష్టమైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్దామని చెప్పి నువ్వు చెప్పు. అప్పుడు అడుగు ఓట్లు. మీకు అధికారం ఇస్తే అధికారాన్ని విచ్చలవిడిగా వదిలేసి అధికారం ఉందన్న అహంకారంతో ప్రజలను మోసం చేసుకుంటా, ప్రజలకు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా, అడ్డమైన అబద్ధాలు చెప్పుకుంటా, కల్తీ మద్యం అమ్ముకుంటా, లిక్కర్ స్కాములు చేసుకుంటా రాష్ట్రాన్ని దివాళా తీసింది కాక ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారి గురించి పేరెత్తే అర్హత ఉందా మీకు? నిన్న వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది, నేను యాక్ట్ చేస్తే ₹1 ఏ నీకున్నారు. నిన్న సినిమాలు ఎవడు తీసుకుంటాడు? నీకు నువ్వు చెప్పుకుంటున్నావు అంతే. బయట సినిమా ఇండస్ట్రీ చెప్పాలి. రోజా గారికి అయితే ఇంకో ఇంత రోజా గారిని తీసుకుంటే మేము 1 కాదు 2 కోట్లు ఇస్తాం, ఆవిడ ఆ క్యారెక్టర్ బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పాలి. నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. నేను షోకి పోతే ఎన్ని లక్షలు ఇస్తారో తెలుసు, ఎవరికి తెలుసు నీకు ఎన్ని ఇస్తారో. నిన్ను పెట్టుకోవడమే పెద్ద. నాకు తెలిసి నీకు సినిమాల క్యారెక్టర్ ఇచ్చినోడైతే తెలుగున్న డైరెక్టర్ అయితే ఎవడు ఇయ్యడు. ఈవెన్ మీ పార్టీ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఇయ్యడు. ఒక రామ్ గోపాల్ వర్మ ఏదైనా మంచి సినిమా తీసి ఒక లీడ్ రోల్ ఉందంటే కూడా రామ్ గోపాల్ వర్మ కూడా నీ క్యారెక్టర్ ఇయ్యడు. నువ్వు ఇలా వచ్చి నీ క్యారెక్టర్ నేను ఓకే అంటే ₹1 నీకు రెడీగా ఉన్నారండు. దేనికి సార్ ₹1? నీకన్నా మంచి వాళ్ళు రాజకీయాలు లేకుండా యాక్టింగ్ పర మీద ఫోకస్ పెట్టిన వాళ్ళకి కూడా క్యారెక్టర్లు లేవు. ఇప్పుడు నీకు ఎట్లా ఇస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు? నోరుంది కదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజలను డైవర్ట్ చేసి ప్రజల ముందు గొప్పగా అయిపోదామంటే అట్లా కాదు. ప్రజలకు మంచి చేస్తేనే ప్రజల దృష్టిలో గొప్పలు అవుతారు. అది ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ లీడర్ అన్నా సరే, ఏ పార్టీ అయినా సరే. మీకు అధికారం ఉన్నప్పుడు మీ అంత టోలు లేరు అన్నట్టు పేరు నాయన వస్తాడు, ఆయన ఒకటి మాట్లాడతాడు. అంబటి రాంబాబు వస్తాడు, ఆయన ఒకటి మాట్లాడతాడు. అనిల్ కుమార్ వస్తాడు, ఆయన ఒకటి మాట్లాడతాడు. రోజు వస్తుంది, రోజు ఒకటి మాట్లాడుతుంది. ఒక లెక్క జమాన లేదు. రావాలి, బూతులు తిట్టాలా, పోవాలంతే. రాష్ట్రానికి ఏం చేశారంటే 0. ఏం లేదు ఆడ రాష్ట్రానికి. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎవరిని ఎట్లా బదనాం చేయాలి, వీళ్ళు తప్పు చేయాలి, అవతల మీద దొబ్బేసేయాలి. ఇదే చేసిన రోజులు. అంతకన్నా ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? అంతకన్నా ఏం చేశారు? ఇంకొకసారి మీకు మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి మీరు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడి మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారని చెప్పేసి మిమ్మల్ని మీరు అటెండెన్స్ వేసుకునే కోసం మాత్రం మీకు మంచిగా ఉండదు. మీకు ఇట్లనే రిప్లై చేయాల్సి వస్తుంది. మీరు మాట్లాడాల్సింది ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడు పోలవరానికి ఏం చేసిండు, గుడివాడ అమర్నాథ్ ఉన్నప్పుడు ఐటీకి ఏం చేసిండో, ఎందుకు చేయలేడో అవ్వడుగు నువ్వు. అంతే తప్ప పనిచేసిన వాళ్ళ గురించి వచ్చి వాళ్ళ మీద బురద రాద్దాం అనుకుంటే ఆ బురద మీకే పడుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.